భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 183 సెలవు, రాజీనామా మరియు శాసన మండలి చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ పదవి నుండి తొలగింపు గురించి తెలియజేస్తుంది. దాని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది. పదవీ విరమణ. శాసన మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవిని కలిగి ఉన్న సభ్యుడు కౌన్సిల్లో సభ్యుడిగా ఉండటం ఆగిపోతే వారు స్వయంచాలకంగా తమ కార్యాలయాన్ని ఖాళీ చేస్తారు. రాజీనామా. సభ్యుడు చైర్మన్ అయితే డిప్యూటీ చైర్మన్ కు లేదా సభ్యుడు డిప్యూటీ చైర్మన్ అయితే చైర్మన్ కు వ్రాతపూర్వక రాజీనామాను సమర్పించడం ద్వారా చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ ఎప్పుడైనా తమ కార్యాలయానికి రాజీనామా చేయవచ్చు. కార్యాలయం నుండి తొలగింపు. శాసన మండలి ఆమోదించిన తీర్మానం ద్వారా చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ను వారి కార్యాలయం నుండి తొలగించవచ్చు. అయితే అటువంటి తీర్మానం ఆ సమయంలో కౌన్సిల్లోని సభ్యులందరి మెజారిటీ ఓటుతో మాత్రమే ఆమోదించబడుతుంది. నోటీసు ఆవశ్యకత. చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ తొలగింపు తీర్మానాన్ని ప్రస్తావించడానికి ముందు తీర్మానాన్ని ప్రస్తావించే ఉద్దేశ్యంపై కనీసం 14 రోజుల నోటీసు ఇవ్వాలి. సందేహాస్పద సభ్యునికి ప్రతిస్పందించడానికి లేదా తీర్మానం కోసం సిద్ధం కావడానికి తగిన సమయం ఉందని ఇది నిర్ధారిస్తుంది. శాసన మండలి చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల సెలవు, రాజీనామా మరియు తొలగింపు ప్రక్రియ న్యాయమైన మరియు క్రమబద్ధమైన పద్ధతిలో నిర్వహించబడుతుందని ఈ నిబంధనలు నిర్ధారిస్తాయి. తగిన ప్రక్రియ మరియు తగిన నోటీసును అందిస్తాయి. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. రాజ్య శాసన మండలి అధికారులు. ఆర్టికల్ 183. సభాపతి లేక ఉపసభాపతి పదవిని ఖాళీ చేయుట, ఆ పదవికి రాజీనామా ఇచ్చుట మరియు ఆ పదవి నుండి తొలగించబడుట. శాసన పరిషత్తు యొక్క సభాపతి పదవియందున్న లేక ఉపసభాపతి పదవియందున్న సభ్యుడు ఏ పరిషత్తులో సభ్యత్వమును కోల్పోయినచో తన పదవి ఖాళీ చేయవలెను. బి. అట్టి సభ్యుడు సభాపతి అయినచో ఉపసభాపతికి, ఉపసభాపతి అయినచో సభాపతికి తన చేవ్రాలుతో లేఖ వ్రాయుట ద్వారా ఎప్పుడైనను తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. మరియు సి. ఆ పరిషత్తులో అప్పుడు సభ్యులుగానున్న వారందరిలో అధిక సంఖ్యాకులచే పాస్ చేయబడిన ఆ పరిషత్తు యొక్క తీర్మానము ద్వారా పదవి నుండి తొలగింపబడవచ్చును. అయితే ఖండము సి నిమిత్తమైన తీర్మానమేదియు దానిని ప్రస్తావించవలనను ఉద్దేశము గలదని నోటీసు ఇచ్చి కనీసము 14 దినములు గడచిననే తప్ప ప్రస్తావించబడరాదు. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Officers of the State Legislature. Article 183. Vacation and resignation of, and removal from, the offices of Chairman and Deputy Chairman. A member holding office as Chairman or Deputy Chairman of a Legislative Council A. shall vacate his office if he ceases to be a member of the Council. B. may at any time by writing under his hand addressed, if such member is the Chairman, to the Deputy Chairman, and if such member is the Deputy Chairman, to the Chairman, resign his office, and C. may be removed from his office by a resolution of the Council passed by a majority of all the then members of the Council, provided that no resolution for the purpose of clause C shall be moved unless at least 14 days notice has been given of the intention to move the resolution.